ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, జీవమునిచ్చివాడా, వెలుగునిచ్చివాడా, మీకే స్తోత్రాలు. బలమునిచ్చివాడా, మీకే స్తోత్రం. ప్రభువా, మీ ఆత్మతో నింపువాడా, మీకే స్తోత్రం. నాయన మీ అభిషేకములు దేవామములను స్థిరపరచువాడా, మీకే స్తోత్రాలు. ప్రభువా, మీ సన్నిధి, మీ రక్షణ, సమాధానములు మా జీవితాలు స్థిరపరిచి ప్రేమ సంపూర్ణతలలో వృద్ధి పొందించండి. దేవా, మీ వెలుగు సంపూర్ణతలలో మా జీవితాలు ప్రతిష్ఠించి మీ కృపా దర్శనంలో వృద్ధి పొందించమని ప్రార్థన చేస్తున్నాం. గడిచిన కాలం అంతయు మీ సమాధానములు స్థిరపరిచారు. సంతోషదాయకమైనటువంటి ప్రభువా, ఈ సమయంలో మీ పాదముల చెంత మేము చేరి మీ నామమును ఘనపరుస్తూ ఉండగా మీ ఆత్మతో, మీ శక్తి, మీ బలముతో, మీ జ్ఞానముతో, మీ సమాధానముతో నింపి ప్రేమ సహవాసములు వృద్ధి పొందించి నూతన జీవముతో నింపండి. మీ కృప, ప్రసన్నత, ప్రభావములలో మా జీవితాలు ప్రతిష్ఠించి నూతన బలముతో నింపండి. ఆరాధనంతట్లో మీరు తోడుగా ఉండి ప్రభువా, మా హృదయాలు బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం ముందు ప్రభావ మీ దివ్యమైనటువంటి మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ నడిపింపులు మీరు మాకు దయచేసి మా అందరితో మీరు మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం మాలో ప్రతి ఒక్కరికి ధరింపజేసి ప్రభువా, మీ జ్ఞాన సంపూర్ణతలో మా జీవితాలు స్థిరపరచండి. లోతైనటువంటి మర్మాలు మాకు నేర్పించండి. జ్ఞానములో వృద్ధి పొందించండి. మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసి మీ జ్ఞానం మందు స్థిరపరచండి. ప్రభువా, అయా ప్రభా, ప్రతి ఒక్క మాట మా అందరి గురించి ఫలింపచేయండి. సమస్తము ఒకటి మీ నామమునికి మహిమ తెచ్చుకొని మమ్మల్ని ఆశీర్వదించుమని సర్వశక్తిమంతుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని అతి పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరికి వందనములు అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతుల పైకి దిగులుగా దేవస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, జీవాధిపతి, జీవము కలిగిన మన దేవుని సహవాసమునకు మన జీవితాలను మరి ఒక పర్యాయం అప్పగించుకోవడానికి దేవుడు మనడలో కనబరిచినటువంటి కృపా దర్శనమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రములను చెల్లిస్తూ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని నామము కలిగిన దేవుని సమాధానం, దేవుని సహవాసం మనలో సంపూర్ణముగా పొందుకొనడానికి ప్రభు మన కొరకై కలుగజేస్తున్న ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ కృపా సహాయమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రములను చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన కాలం అంతా కూడా ఆయన ప్రభువులో మనల్ని స్థిరపరిచిన దేవుడు మరి యొక్క సమయం ముందు ఆయన నామమును మనము సన్నతించున్నట్లుగా, స్తుతించినట్లుగా మన కొరకు ఆయన కలుగజేస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి వరవడిని బట్టి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మన త్రోవలకు వెలుగైనటువంటిది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మాట ప్రకారంగా జీవించటం మనకు చాలా ప్రాముఖ్యం. ఈ రోజున మనకి ఇవ్వబడిన ధ్యానాంశం దేవుని సంఘ సేవలో అనభిషిక్తుల పరిచర్య. దేవుని సంఘ సేవలో అనభిషిక్తుల పరిచర్య. సంఘములో అభిషిక్తులు, తర్వాత అనభిషిక్తులు, ఇద్దరు కూడా ఉంటారు. అభిషిక్తులు అంటే దేవునికి యాజక ధర్మము జరిగించేటువంటి వారు, సేవకుడు. అభిషిక్తుడు సేవకుడైతే అనభిషిక్తులు సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అనభిషిక్తులుగా ఉన్నటువంటి వారు.
దేవునికి పరిచర్య చేయటం అంటే సహజంగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే సేవకుడు దేవుని పరిచర్య చేయాలి. సేవకుడు దేవుని పరిచర్య చేయాలనే ఆలోచన మనకు ఉంటుంది, సహజంగా ఈ తలపు మనకు ఉంటుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశములో దేవుని యొక్క సేవ ప్రతి ఒక్క మనుషుడు కూడా చేయాలి. దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పరిచర్య సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయన పరిచర్య చేయాలి. అది దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి తలంపు, ఆయన ఉద్దేశం. అనభిషిక్తులుగా అంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి ఈ పరిచర్యలో ఎలా కొనసాగుతూ ఉండాలి, ఎలా కొనసాగుతున్నారు అనేటువంటి ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, అంటే అసలు అనభిషిక్తులు ఏ విధంగా పరిచర్య చేస్తారు అంటే దేవుణ్ణి స్తుతించి ఆయనను ఘనపరిచి ఆయనను ఆరాధన చేయటం అనేది దేవుని పరిచర్య. దేవుని స్తుతించటం, ఆయనను సేవించటమే మనుషుని యొక్క సేవ, అనభిషిక్తుల యొక్క సేవ. ఆయనను సేవించటమే ఆయనకు చేసేటువంటి పరిచర్య. అంటే సంఘములో ప్రతి ఒక్కరు కూడా ఈ జ్ఞాపకం చేసుకునవలసినటువంటి అంశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి సేవించే విధానములో బహు శ్రద్ధ కలిగి, జాగ్రత్త కలిగి ఆయనను సేవిస్తూ ఉంటే అది దేవునికి ఎంతగానో ఇష్టమైనటువంటి కార్యమని, దేవునికి ఎంతగానో ఇష్టమైనటువంటి కార్యమని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి సేవ జరిగించేటప్పుడు మనము చేసే ఈ సేవ ద్వారా, మనము చేసే పరిచర్య ద్వారా దేవునికి సంతోషము కలగాలి. దేవుణ్ణి మనము సంతోషపరుస్తూ ఉండాలి. దేవుణ్ణి సంతోషపరిచే విధముగా మన పరిచర్య జీవితం ఉంటే అది మనకెంతో ఆశీర్వాదకరమైనటువంటిది. కాబట్టి దేవునికి సంతోషకరమైనటువంటి రీతిలో మనం ఆయనను సేవిస్తూ ఉంటే అది దేవునికి ఎంతగానో సంతోషము, దేవునికి మహిమ, మన జీవితాలకు, మన కుటుంబాలకు అది ఎంతగానో ఆశీర్వాదకరమని మరి ఒకసారి దేవుని యొక్క వాక్యం మనకు వెల్లడి చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సంతోషపరిచేటువంటి పరిచర్య మన జీవితాల్లో మనము చేయడానికి మనం శ్రద్ధ కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అంటే దేవుని సంతోషపరిచేటువంటి విధానంలో మన సేవా జీవితం, దేవుని సేవించే స్థితి దేవుని సంతోషపరిచే విధానంలో లేకపోతే దేవుని యొక్క వాక్యం యేసుక్రీస్తు ప్రభు వారు సార్దీసులో ఉన్నటువంటి సంఘానికి తెలియజేసినటువంటి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, సార్దీసులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఎలాగూ రాయుము అని మాట్లాడుతూ ఆయన జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటాడు. ఎందుకు మృతుడవా అంటే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు అన్నాడు ఆయన. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. అంటే సంపూర్ణమైనవిగా కనబడకపోతే దేవుని సన్నిధికి మనం వస్తాము, దేవుని మందిరానికి మనం వస్తాము, కానీ మనము మృతమైనటువంటి వారముగానే జీవిస్తున్నాము, కానీ మనలో నూతన జీవం అనేది ఏమాత్రం కూడా రావట్లేదు. కాబట్టి ఇదిగో మన క్రియలను మనము సరి చేసుకొని సావనై ఉన్న మిగిలినటువంటి వాటిని బలపరచుమని ఆ సంఘపు దూతకు దేవుని యొక్క వర్తమానం ప్రకటన చేయబడుతూ ఉంది. కాబట్టి మనము మిగిలినటువంటి క్రియలు అంటే దేవుని సేవించేటువంటి విషయంలో ఎంత శ్రద్ధ కలిగి, ఎంత ఆసక్తి కలిగి సేవిస్తున్నామో, మన క్రియలు దేవునికి అంగీకారమైనవిగా ఉన్నదా లేదా, మన క్రియలు దేవునికి అనుకూలమైనవిగా ఉన్నవా లేవా పరిశీలన చేసుకొని దేవునికి అంగీకారమైన రీతిలో దేవుని మనము సేవించటం అది మనకెంతో అవసరం. అది దేవునికి ఎంతగానో మహిమ, మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదం. కాబట్టి మన యొక్క భక్తి జీవితం, మన క్రియలు దేవుని సన్నిధిలో మనం అనుసరించుతున్నటువంటి జీవితం దేవుని దృష్టికి అంగీకారమైనటువంటిదిగా ఉండాలి. దేవుని దృష్టికి అంగీకారమైనటువంటిదిగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని స్తుతించి ఆయన ఆరాధన చేసినటువంటి వాడు, దేవుని సేవించినటువంటి వాడు, దేవుని నిరంతరము కూడా ఆ దేవునికి పరిచర్య చేసినటువంటి వాడు దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నటువంటి మాట ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే,
యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని కీర్తనాకారుడు దావీదు మహారాజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు లేమి కలగదు, నాకు లేమి కలగదు. అంటే దావీదు తన జీవితంలో దేవుని సన్నిధిలో ఆయన కొనసాగించినటువంటి విశ్వాస జీవితంలో నుండి ఆయన పొందుకున్నటువంటి సొంత అనుభవంలో నుంచి వచ్చినటువంటి మాట ఈ మాట, యెహోవా నా కాపరి. పిల్లలు సండే స్కూల్ పిల్లలు అడగండి.